RTI Live News. Ask for right. Welcome to RTI Live News. సిట్ విచారణ పేరుతో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ ను పిలవడం సబబు కాదని జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్రపు మచ్చేందర్ అన్నారు. ఆదివారం కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి రాజీవ్ చౌక్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా గుర్రపు మచ్చేందర్ మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద అక్రమంగా చిట్టు విచారణ పేరుతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ సీఎం రేవంత్ రెడ్డి అన్యాయంగా అక్రమ కేసులు పెట్టుకుంటూ ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నాడు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చిట్టు విచారణ పేరుతో కాలయాపన చేసుకుంటూ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని మొత్తము బీఆర్ఎస్ వాళ్ళను బదనాం చేయాలని చూస్తున్నాడు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చిట్టు పేరుతోని ఈరోజు అక్రమంగా ఈ రేవంత్ రెడ్డి సీఎం, తెలంగాణ సీఎం అక్రమ కేసులు పెట్టుకుంటూ కాలయాపన చేస్తున్నాడు. దమ్ముంటే సీఎం గారు మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఇచ్చినరో హామీలు వృద్ధులకు 4,000 పింఛను, అట్లనే కళ్యాణ లక్ష్మి కాకుండా ₹1,00,000 కాకుండా ఎక్స్ట్రా తులం బంగారం ఇస్తామన్నారు. తులం బంగారము మరియు మీరు ఇచ్చిన 420 హామీలను అన్ని నెరవేర్చండి, కానీ కావాల్సి మీ తప్పులను కప్పిపుచ్చుకోవాలని ఈరోజు అక్రమ కేసులు పెట్టుకుంటూ ఈరోజు బీఆర్ఎస్ మన తెలంగాణ తీసుకొచ్చినటువంటి తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి మీద కేసులు పెట్టి ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నావు. ఖబర్దార్ సీఎం, ఇసుంటి అక్రమ కేసులకు భయపడం అవసరం వస్తే మరో తెలంగాణ ఉద్యమంలో ఉద్యమిస్తామని మచ్చేందర్ గారి నాయకత్వంలో మహానేత, జననేత, మన మాజీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఈ విధంగా సిట్ విచారణ పేరుతో పిలవడం, అది కూడా వెనువెంటనే పిలవడం, ఆయన చెప్పినట్టు ఏది వినకుండా హైదరాబాద్కు రమ్మనడం, ఇది నేను వ్యతిరేకిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. మీకు తెలిసిందే, కేసీఆర్ గారు మన తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు. అంతేకాకుండా ప్రపంచం కూడా విస్తుపోయేలా మనం ఎప్పుడు కూడా కళ కూడా కనలేదు. మనకి 24 గంటల కరెంటు వస్తుందని కళ కూడా కనలేదు. అది కూడా సాధించిన గొప్ప నాయకుడు మా కేసీఆర్ గారు. అలాగే ఇంటింటికి నల్లా పెట్టి అందరికీ తాగునీటిని రోజుకి 2 పూటల వదిలిన గొప్ప నాయకుడు మా కేసీఆర్ గారు. అంతేకాకుండా ప్రతి రైతాంగాన్ని రైతు బంధు ఇస్తూనే, పెట్టుబడి ఇస్తూనే కాకుండా సాగునీరు అందించి అన్ని రైతుల కష్టాలను తీర్చిన గొప్ప నాయకుడు మా కేసీఆర్ గారు. అలాంటి నాయకుడిని పట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఒక గజ దొంగ, 50 లక్షల సుట్కేసుతో దొరికిన గజ దొంగ ఈరోజు సిట్ విచారణతో ఆయనను వేధించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాను. మీరు ఇదివరకు చూశారు, ఒకసారి హరీష్ రావు గారిని పిలిచారు, ఒక 2 రోజుల గ్యాప్ ఇచ్చి కేటీఆర్ గారిని పిలిచారు, మళ్ళానే మా నాయకుడు సంతోష్ రావు గారిని కూడా పిలిచారు. ఈరోజు కేసీఆర్ గారు విన్నవించుకున్న ఎర్రవల్లి వాళ్ళ సొంత గృహానికి వచ్చి విచారించాలని కోరినా కూడా దాన్ని తిరస్కరించి కేసీఆర్ గారిని నందినగర్ ఇంటికి పిలిపించుకొని విచారించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక టీవీ సీరియల్ లాగా, ఒక రాజకీయ క్రీడలాగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని ఆడుతుంది తప్ప దీంట్లో ఎలాంటి నిజం లేదు. ఇదివరకే హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పునిచ్చాయి. దీంట్లో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎలాంటి పసలేదు అని కూడా చెప్పాయి అని నేను తెలియజేస్తున్నాను. ఇలా రాజకీయంగా అలా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే చెల్లింది అని కూడా నేను తెలియజేస్తున్నాను. 2 సంవత్సరాల పైన అయింది అధికారంలోకి వచ్చి, ఎప్పుడు కూడా ఎలాంటి స్కీమ్ కూడా సరిగా నెరవేర్చలేని ఈ ముఖ్యమంత్రి, తాగునీటిని కూడా ఇవ్వలేని ఈ ముఖ్యమంత్రి, కరెంటును కూడా సరిగా ఇవ్వలేని ఈ ముఖ్యమంత్రి ఈరోజు విచారణ పేరుతో ఇలా ప్రతిపక్ష నాయకులను వేధించడం అనేది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని తెలియజేస్తున్నాను. వెనువెంటనే ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణని ఆపివేసి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాని మీద శ్రద్ధ పెట్టాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై